12 years బ్యాక్ ఇక్కడ 10th చదివాము, మేము ఇలాగా గెట్ టుగెదర్ పెట్టుకుంటాము అంటే నాకు నిజంగా చాలా సంతోషం అనిపించి నేను ప్రతి ఒక్కరికి కూడా నేను పర్మిషన్ ఇస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్. థర్డ్ అయినా మన సుధాకర్ సార్ ఎక్స్టెండ్ అయిన స్టేజ్ మీదకి రావాలని కోరుకున్నాం. అలాగే శ్రీనివాస్ సార్ హెచ్ఎం అయిన స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకున్నాం సార్. ఎంకరేజ్మెంట్. అలాగే మనకి ఈ విధంగా బిఎస్ సార్ మనకి క్లాస్ బాగా చెప్పిన ఆనంద్ కుమార్ సార్కి స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. వెల్కమ్ సార్, వెల్కమ్. అలాగే మన రామకృష్ణ సార్ స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం సార్. గుర్తుంటే సార్ నాకు. అలాగే నెమ్మదిగా మనకి ఏమీ తెలియనట్టు ఉన్న మోహన్ సార్కి స్టేజ్ మీదగా రావాల్సిగా కోరుకున్నాం సార్. చూడడానికి సైలెంట్గా ఉన్న సార్ మాత్రం చాలా హీరో మాట కోరుకున్నాం సార్. సార్ మీరు ఇచ్చే సంఖ్యగా మాకు ఇప్పటికీ మర్చిపోయాను సార్. అలాగే అన్ని విధంగా మన విశ్వేశ్వర సార్కి స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకున్నాం సార్. సార్ కచ్చి పడుతుంది సార్. క్లాస్ బాయ్స్, క్లాస్ వెల్కమ్. అలాగే సార్ చెప్తే గోళ పాట పాడినట్టే ఉంటాయి తెలుగు వచ్చు మనకి. అలాగే మనకి చేయవలసిందిగా కోరుకుంటాం. చోట్లకు గుర్తుంది. థ్యాంక్ యూ సార్. గుర్తుంది సార్. చేరుకున్నాం. ఓకే, వెల్కమ్ సార్. చింతల టీచర్ గారు క్లాప్స్ కొట్టినమ్మా గట్టిగా, మరొకసారి గట్టిగా. నిజంగా చాలా ఆనందదాయకం. సో ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఉపాధ్యాయులందరికీ రాకపోతే మమ్మల్ని ఎలా పనిష్మెంట్ ఇచ్చేవారు, అలాగంటే వాళ్ళు హ్యాపీ ఫీల్ అయ్యారు. మేడం గారు మీరు టైం సెన్స్ మీకు ఎక్కువగా ఎంతో హ్యాపీ కదా, మంచిగా మాకు ప్రతి స్కూల్లో ఇదో స్కూల్ మాకు ఇప్పుడు మర్చిపోయినప్పుడు కూడా నా యొక్క ఆఫీసులు ఒకప్పుడు పిల్లలు, ఇప్పుడు పిడుగులు. అంటే సాధించమంటాను మీ భర్తలు సాధించమని కాదు, అదే సాధించాలంటే ఏదైనా మీరు అనుకున్నది సాధించే వరకు నిత్యము పోరాడుతున్నాను. అంటే భర్తలతో కాదు. దయచేసి సభాధ్యక్షులు వేస్తున్న కుర్రవాడికి నేను విన్నపం ఏంటంటే, మేము మాట్లాడే కంటే మీ కుర్రవాళ్ళు ఒక్కొక్కరు వచ్చి మీ అనుభూతి, మీరు ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళారు, ఇప్పుడు ఏ విధంగా ఉన్నారు, ఒక్కొక్కరు ఒక్కొక్క నిమిషం. నేను హౌస్ వైఫ్గా ఉంటూ బిజినెస్ చేస్తున్నాను. మా హస్బెండ్ ఏపీ హెడ్గా వర్క్ చేస్తున్నారు ఫుడ్ డివిజన్లో. సో నేను 9th వరకు ఏ సెక్షన్, 10th ఏ సెక్షన్. మాకు ఇంకా చాలా గుర్తున్నాయి, చాలా మెమరీస్ ఉన్నాయి. 9th వరకు ఏ సెక్షన్ సార్, 10th బి సెక్షన్ సార్. నేను డిప్లొమా చేశాను సార్, సివిల్ చేశాను సార్. నేను ప్రెసెంట్ అయితే హౌస్ వైఫ్ని. అందరినీ చూస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. డిగ్రీ చదువుతుండగా మ్యారేజ్ అయిపోయింది మేడం. 2 పిల్లలు, హౌస్ వైఫ్గా చాలా సంతోషంగా ఉన్నాను. త్వరగా తీయాలి, త్వరగా ఇంగ్లీష్ ఎక్స్ప్లెయిన్ చేయడం, ప్రాజెక్ట్స్ గురించి ఎలా ఇన్స్టాలేషన్ చేయాలి, వాళ్ళతో ఎలా కోఆర్డినేట్ అవ్వాలి, మా సార్స్ కూడా మాకు సపోర్ట్ చేశారు. చాలా ధన్యవాదాలు సార్. అందరికీ నమస్కారం సార్. సార్ నేను 10th అయిపోయిన తర్వాత ఐటీ చేశాను సార్. తర్వాత సొంతంగా ఈవెంట్స్ పెట్టుకొని మ్యారేజ్ సంఘ ఈవెంట్స్ చిన్న చిన్నవన్నీ చేస్తున్నాను సార్. థ్యాంక్ యూ మేడం. నేను డిప్లొమా చేసి బీటెక్ సివిల్ చేశాను. ఇప్పుడు కాకినాడలో టెక్లా సాఫ్ట్వేర్ అని స్టీల్ డీటెయిలింగ్లో మోడలర్గా వర్క్ చేస్తున్నాను. అండ్ మా వైఫ్ కూడా ఇక్కడే మండే స్కూల్ కుమారి, ఇద్దరికి కూడా బీటెక్ కంప్లీట్ చేసాం. ఇద్దరికి కూడా ఒకే దగ్గర జాబ్ చేస్తున్నాం కాబట్టి. అండ్ ఆల్సో గబ్బర్ సింగ్ బ్యాచ్, ఎక్స్పెషల్లీ స్టేజ్ మీద ఉన్న బ్యాచ్, దానికి మాత్రం మీరే క్రేజ్. రామకృష్ణ. నా పేరు హరి. నేను 7th నుంచి డి సెక్షన్ చదివాను. 10th అయ్యాక ఈలోకి వచ్చాను. ఇప్పుడు 7th క్లాస్లోనే క్రికెట్ ఆడుతుండగా కర్రతోనే అలా గీతాదేవం కొట్టేశాను. ఆ టైంలో
టైంలోనే మేడం తీసుకెళ్ళి చెప్పేసింది. మేడం అయితే తీసుకెళ్ళలే, కథ కొట్టేసాను నేను. మా రామకృష్ణ సార్ గురించి చెప్పాలి. ఎందుకంటే నేను అసలు స్కూల్కి వచ్చేవాడిని కాదు. 6th నుంచి 10th వరకు ఒక పుస్తకం తెచ్చాను. ఓకే, గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. సంతుల సమస్యలు అందరికీ వచ్చుంటారు చూడండి. నాటి విద్యార్థులు నేటి మిత్రులు, మిత్రులతో సమానమే, అంతేనా? కూడా జరిగి వినేదాన్ని సమాజంలో ఉపాధ్యాయులు విలువ కోల్పోతున్నప్పుడు ఈ రోజుల్లో దేశాలు గడ్డాలతోటి ఆంటీలాగా వచ్చి ఆశ్చర్యం ఎవరైనా చెప్తే ఆనందించారు. నిమ్మహాత్మగా నపాయము నందక ఎండ వెతుకు నడుపు మటన్ ఈ జనకుళ్ళు పంచి ఇప్పుడే ఎటలేని పోయే ఋతపు దళంపు కక్కట. ఇంకా జీవిత భాగస్వాములు అవ్వాల్సిన వాళ్ళు త్వరగా పెళ్లి చేసుకోండి. ఎందుకంటే ఆల్రెడీ అందరూ 27, 28లోకి వచ్చారా. డోంట్ వేస్ట్ యువర్ టైం. మీరు సెటిల్ అయిపోండి. అందరూ సెటిల్ అవ్వడం అంటే పెళ్లి చేసుకోండి, ఇంకా చేసుకోవచ్చు. ఈ ఆనందంలో మాకు కూడా పాల్గొనే అవకాశాన్ని కల్పించిన మీ అందరికీ ఒక్కసారి నా ఆశీస్సులు. అంటే మీకు థ్యాంక్స్ చెప్పకూడదు, మీకు అన్ని వేళలా ఆ గాడ్ బ్లెస్సెస్ మా ఉపాధ్యాయులందరి తరఫున ఉంటాయి, మా ఆశీస్సులు ఉంటాయి. అందరమే ఆ సాగరంలో పడవలసిందే, ఈత కొట్టవలసిందే, జ్ఞానోదయం పొందవలసిందే. కాబట్టి గుర్తుకొస్తున్నాయి 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 మొదటిసారిగా గీసిన మీసం, మొదట వేసిన ద్రౌపది వేషం, నెల పరీక్షలో వచ్చిన సున్నా, గోడ కుర్చీ వేయించిన నాన్న, పంచుకున్న పిప్పరమెంటు, పీరు సాయిబు పూసిన సెంటు, చెడుగుడాటలో గెలిచిన కప్పు, షాబుకారు కెగవేసిన అప్పు, మొదటి ముద్దులో తెలియని తనము, మొదటి ప్రేమలో తీయందనము. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి.
గురు బ్రహ్మలారా ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనకు చివరి మలుపులో We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. నోటుబుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు కైలాషు కూసిన కాకి కూతలు కళ్యాణి పేల్చిన లెంపకాయలు మరపురాని తిరిగి రాని గురుతులండి మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి పెద్ద మాటలు దూరుకోండి అల్లరంటే మాకు కూడా సరదాలండి we miss all the fun we miss all the joy we miss you We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో కాదు బాబు నీలాంటి సను తిప్పను బాబా నేను తండ్రి తంటాడదాన్ని కాదు బాబు పలసరు బైకు మీద రార బాబా నేను తండ్రి తంటాడదాన్ని కాదు బాబు పలసరు బైకు మీద రార బాబా ఆ రోజు